ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యాం. ఇంకా మా అక్క, మా పెద్దక్క, మా చెల్లి, మా ఫ్యామిలీ అంతా చాలా ఎంజాయ్ చేశారు. అయితే మేము చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాం. ఫారెస్ట్కి రాగానే ఏమేమి యానిమల్స్ కనిపిస్తాయో. మాకు ఒక యానిమల్ కనిపించింది. మంకీస్ మాత్రమే కాదు, ఒక యానిమల్ కూడా కనిపించింది. మేము మీకు చూపిస్తాం ఆ వీడియోని. అందుకనే ఈ వీడియో ఎండ్ వరకు చూసి కామెంట్ సెషన్లో మీకు ఏ యానిమల్ అయితే కనిపిస్తుందో దాన్ని కామెంట్ చేయండి. అట్లనే ఫారెస్ట్లోకి ఎంటర్ అవ్వగానే మా చెల్లి చూడండి ఎంత డీప్ స్లీప్ వెళ్ళిపోయిందో. అట్లనే ఫారెస్ట్లో కొన్ని రూల్స్ యాడ్ అయ్యాయి. ఏంటంటే నో ప్లాస్టిక్, డూ నాట్ ఫీడ్ యానిమల్స్. ఈ మంకీస్ చూడండి ఎక్కడి నుంచో ఫుడ్ తెచ్చుకొని తింటున్నాయి మా కార్ ముంగడ. చూడండి అక్కడ బోర్డు కూడా ఉంది. మంకీస్కి ఇట్లా ఫీడ్ చేస్తే పెనాల్టీ 10,000 పడుతుంది. అండ్ మేము టైగర్ రిజర్వ్ వరకు రీచ్ అయ్యాం. ఇంతకుముందు డట్టు ఇంకా ప్లాస్టిక్ వేస్టేజ్ ఉండేది, ఇప్పుడు లేదు. చాలా నీట్ ఉంది. ఎందుకంటే బికాస్ మేము సాక్షి గణపతి టెంపుల్కి వెళ్ళి దర్శించుకున్నాం. శ్రీశైలం మల్లికార్జున జ్యోతిర్లింగాన్ని దర్శించుకునే ముందు సాక్షి గణపతిని దర్శించుకున్న తర్వాత శ్రీశైలం మల్లికార్జున జ్యోతిర్లింగాన్ని దర్శించుకోండి. యాక్చువల్లీ అక్కడున్న ప్రజల నమ్మకం ఏంటంటే సాక్షి గణపతి దర్శనం అయ్యాకనే జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలనేసి అక్కడున్న ప్రజల నమ్మకం. సాక్షి గణపతి టెంపుల్లో మనకి ఎక్కువ టైం ఏం పట్టదండి. 10 to 15 minutes లోపలనే మనకి దర్శనం అయిపోతుంటుంది. మా ఖుషిగాడు కూడా చాలా బాగా దర్శించుకున్నాడు, దేవుణ్ణి చాలా బాగా మొక్కాడు. అండ్ బెంగిల్స్ కూడా తీశాడు, మీరు వీడియో చూడండి.